ఓకే. 32వ శ్లోకంలో ఏమని వర్ణించారు? ఓ పరమేశ్వర, నువ్వు మృత్యుంజయుడివి, నువ్వు శాశ్వతుడివి, నువ్వు సదాశివుడివి, సర్వేశ్వరుడివి. ఈ ఇందుగలడు అందులేడని సందేహం లేదు. సమస్త ఈ విశ్వం అంతా నువ్వే సుమా, నువ్వు మహాదేవుడు సుమా. అలా అలా అటువంటి నిన్ను వదిలేసి మిగతా దేవతలను అందరినీ కొలుస్తూ ఉంటారు అజ్ఞానులు. అలా అవసరమే లేదు. అటువంటి నిన్ను కొలిస్తే చాలు. ఏ విధంగా 7 విధాలుగా చెప్పారు అతను. అది కానీ కొలిస్తే మాకు ముక్తి సుమా, ముక్తి దొరుకుతుంది సుమా అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. చూడండి, విడదీద్దాం ఇప్పుడు. నాలం వా సకృదేవదేవ భవత సేవాన తిర్వానుతి పూజావా స్మరణం కథాశ్రవణం ఆలోకనం మాదృశాం స్వామిన్ అస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తి రతః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. తండ్రి, ఓ మహాదేవా, నిన్ను ఒక్కసారి సేవించిన, ఇక్కడ చూడండి, మీకు ప్రతి పదార్థం చెప్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. స్వామిన్ అంటే సర్వభూతాధ్యక్షుడైన ఓ ఈశ్వర సంబోధన యాజ్ యూజువల్. దేవా అంటే ఓ స్వప్రకాశ స్వరూప, ఓ జ్యోతిరూపుడా శంకర. భవతః నీ యొక్క, నతిర్వా అంటే నతి ప్లస్ వా అంటే 2 చేతులెత్తి నమస్కారం కానీ నీకు, నుతిర్వా వాక్కుతో చేసే స్తోత్రం స్తుతించడం కానీ, పూజవా సర్వసాధారణమైన పూజ కానీ, స్మరణం వా మనస్సులో నిన్ను స్మరించడం కానీ, కథాశ్రవణం వా చెవులతో నీ చరిత్రలు వినడం కానీ, ఆలోకనం అంటే కన్నులతో నీ మూర్తిని దర్శించడం కానీ, సకృదేవ సకృత్ ప్లస్ ఏవ ఒక్కసారైనా సరే, భవతః నీ యొక్క సేవా భజనము ఆదృశాం మా వంటి వారికి, నాలం వా సరిపోతుంది కదా, ఒక్కసారైనా చాలదా, ముక్తినివ్వడానికి చాలదా అని క్వశ్చన్ అడుగుతున్నారు అన్నమాట. ఇతః ఇంతకంటే ముక్తి అంటే మోక్షం, కావా ఏముంటుంది, కుతోపి కుతః ప్లస్ అపి పై ఉపాయంలో ఏ ఒక్కటైనా సరే, ఈ 7 విధాలుగా ఏ 7 విధాలలో ఏ విధంగా అయినా సరే కొలిస్తే, భవతి చేత్ అంటే ముక్తి కలుగా, తదా అప్పుడు అస్థిర దేవతానుసరణాయాసేన అంటే అస్థిర అంటే ఈ శాశ్వతం కానీ దేవతల యొక్క అనుసరణ ఆశ్రయించడం వల్ల కలిగిన, ఆయాసేన అంటే కష్టం చేత, ప్రయత్న విశేషం చేత, కిం ఏమి లభ్యతే లభిస్తోంది, ప్రార్థనీయం కోరతగినది, కిం ఏమున్నది. ఇంకా మిగతా దేవతల గురితో ఏమని అడుగుతామయ్యా, నిన్నొక్కడిని కనీసం స్మరించడం కానీ, లేకపోతే స్తుతించడం కానీ, నా 2 చేతులెత్తి నమస్కారం చేయడం కానీ, పూజ చేయడం కానీ, లేకపోతే నీ కథలు వినడం కానీ, లేకపోతే ఈ కన్నులతో నీ మూర్తిని దర్శించడం కానీ, ఇటువంటి ఈ 7 విధాలలో ఏ ఒక్కటైనా ఒక్కమారు చేసినా సరే నువ్వు ముక్తిని ప్రసాదిస్తావు. ఎందుకు మిగతా దేవతల దగ్గరికి వెళ్ళినావు? ఎందుకంటే శంకరాచార్యులు వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారంటే, మిగతా దేవతలు అవన్నీ కూడా వాళ్ళు శాశ్వతులు కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది దేవతలు, ఇంద్రుడిని మీరు తీసుకోండి, కల్పకాలమే ఉంటారు. అలా ఇంద్ర పదవి అన్నది, ఆ పదవి, ఆ పోస్టు ఇట్ ఈజ్ స్టాటిక్గా అంటే పర్మనెంట్గా ఉండదు. ఇట్ ఈజ్ డైనమిక్, అలా మారిపోతూ ఉంటుంది అనమాట. ఒక ఇంద్రుడి తర్వాత ఇంకోటి. అలాగే ఈవెన్ బ్రహ్మ తాలూకు పోస్ట్ కూడా ఒక కల్పమే ఉంటుంది. కల్పానికి ఓ బ్రహ్మ. అలా మీరు చూస్తే ఎంతమంది బ్రహ్మలో ఉన్నారనమాట.
అందుకు ఈ దేవతలందరూ కూడా వాళ్ళవి అంతా వాళ్ళు శాశ్వతులు కారు సుమా. వేరే నువ్వైతే శాశ్వతుడివి, మృత్యుంజయుడివి, నువ్వు సమస్త లోకాలకు అధిపతివి, మహాదేవుడివి. అందుకు నిన్ను పోనీ నేను అంతలాగా నీకు అంత ఇది చేయకపోయినా ఈ 7 విధాలుగా నిన్ను ఏ ఒక్కటి పట్టుకుని నిన్ను తలుచుకున్నా సరే నాకు ముక్తిని ప్రసాదిస్తావు తండ్రి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అందుకే మనందరం కూడా మనం చేస్తున్నది చాలా కరెక్ట్ అండి. మనం చూడండి, స్మరణం చేస్తూ ఉంటాం, ఎప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం, చాలా చెయ్యాలండి. ఈ స్వయంభూలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, అలాంటి దేవతామూర్తుల్ని విగ్రహాలు మనకి శిలారూపంలో కనబడతారు, కానీ అవి ఋషులు లాంటి వాళ్ళకి జ్యోతి రూపంలో కనబడతారు. యాక్చువల్లీ పరమేశ్వరుడు జ్యోతి రూపంలో ఉంటాడు, అది మన అందరికీ తెలిసిందే. కానీ మన మానవుల కంటికి ఆ జ్యోతి రూపాన్ని మనం తట్టుకోలేం, కాబట్టి మనకి అంత పరిపక్వత లేదు అతన్ని సందర్శించేది. అందుకోసం అతను మన గురించి, మన మీద దయతో పరమోపకారి కదండి. అందుకు మన మీద ఉన్న బిడ్డల మీద ఉన్న ప్రేమతో అతను శిలారూపంలో వచ్చి మన కళ్ళకి దర్శనం కోసం అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. మనం అటువంటి మూర్తిని దేవాలయాలకు వెళ్ళి దర్శించుకున్నాం అనుకోండి, మనకి ఇది అంతే. పరమశివుడు బోలాశంకరుడు కూడా చక్కగా మనకి ముక్తిని ఇచ్చేస్తాడు. అందుకే ఇంకెందుకు ఇతర దేవతలందరినీ పట్టుకుని అనవసరంగా శ్రమ తప్ప అందులో ఇంకేం లేదు సుమా. అంత బాగా చెప్పారు కదండి.